నమస్తే వైజాగ్స్ వెరీ మోన్ ఛానల్ వీటీవీ వార్తలకు స్వాగతం. నా పేరు వేణుగోపాల్. ముందుగా హెడ్లైన్స్. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అరకులో ట్రైనింగ్ క్లాసులు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన మంత్రి బాలరాజు. రైల్వే జోన్ కోసం మళ్లీ పోరుబాట. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రస్తావించాలని అఖిలపక్ష నేతల డిమాండ్. వచ్చే ఎన్నికల కోసం కార్పొరేటర్ల ముందు చూపు, చేసిన అభివృద్ధిపై ప్రచారం. ఇక వివరాల్లోకి. మొదటిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు జిల్లాలో శిక్షణ తరగతులు జరగనున్నాయి. అరకులో జరిగే తరగతులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు చేస్తున్న సన్నాహాలను మంత్రి బాలరాజు సమీక్షించారు. రాష్ట్ర శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వ్యవహారాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో జరిగే ఈ తరగతులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా మంత్రి బాలరాజు సమీక్షించారు. ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి బాలరాజుతో పాటుగా జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్, పోలీస్ కమిషనర్ పూర్ణచంద్రరావు, జీవీఎంసీ కమిషనర్ రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ గిరిజాశంకర్, ఎమ్మెల్యేలు మల్లా విజయప్రసాద్, పంచకల్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకటరామయ్య, బోలెం ముత్యాలపాప హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బాలరాజు అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. శిక్షణ తరగతుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని హితవు పలికారు. శిక్షణ కోసం వస్తున్న కొత్త ఎమ్మెల్యేలకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో విశాఖకు రైల్వే జోన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. శీతాకాల సమావేశాలలో ఈ అంశంపై సభ్యులు చర్చించాలని రైల్వే జోన్ సాధన సమితి డిమాండ్ చేసింది. నోరు మెదపని ఎంపీలు అంటూ సమితి నేతలు పార్లమెంట్ సభ్యులపై మండిపడ్డారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పెద్దపీట నినాదాలు చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గంగారాం మాట్లాడుతూ రైల్వే బడ్జెట్లో విశాఖకు ప్రతిసారి అన్యాయమే జరుగుతుందన్నారు. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయకపోగా రైళ్లను పొడిగిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డిలు రైల్వే జోన్ గురించి పట్టించుకోక వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అంశంపై కుమ్ముకోలాడుకోవడం దురదృష్టకరమన్నారు. విశాఖ జోన్ నుంచి ఏటా 4,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారన్నారు. అధికారులు ఎప్పటికైనా స్పందించి రైల్వే జోన్ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర ఐక్యవేదిక కన్వీనర్ జేటీ రామారావు మాట్లాడుతూ జనవరి 15వ తేదీలోపు రైల్వే జోన్పై ప్రజాప్రతినిధులు తమ వైఖరిని స్పష్టం చేయాలని, లేని పక్షంలో వారి ఇళ్లను ముట్టడించినట్లు హెచ్చరించారు. ఒరిస్సా అధికారుల పెత్తనాన్ని సహించేది లేదన్న ఆయన ఈస్ట్ కోస్టులో ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు చలసాని రాఘవేంద్రరావు, యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షులు మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేకమైనటువంటి రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేటువంటి విశాఖ నగర ప్రజానీకం ఉద్యమిస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క రైల్వే జోన్ రాకుండా నీరు కార్చేటటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అనేక సార్లు రైల్వే బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ప్రతి రైల్వే బడ్జెట్లో కూడా విశాఖ నగరానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉన్నది. కొత్త రైలు ప్రవేశపెట్టడం లేదు. ఉన్న రైళ్లను కూడా ఇతర ప్రాంతాలకు ఎక్స్టెన్షన్ చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. వీటినన్నిటిని ఎన్నికైనటువంటి వాళ్ళు ఏ ఒక్కదాన్ని కూడా అడ్డుకోవడం లేదు. తిరిగి ఈరోజు ప్రత్యేక రైల్వే జోన్గా చేయడంలో వాళ్ళందరూ చాలా తాత్పర్యం వహిస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే ఇక్కడ ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రిగా ఉండేటువంటి పురంధేశ్వరి గారు కానీ, లేకపోతే పార్లమెంట్ సభ్యులుగా ఉండేటువంటి సుబ్బరామిరెడ్డి గారు కానీ వచ్చే 2 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో మేము పోటీ చేయాలని కాకులకు తన్నుకుంటున్నారు తప్ప విశాఖ నగర ప్రజానీకానికి అవసరమైన రైల్వే జోన్ కోసం వీళ్ళిద్దరూ చేసినటువంటి శూన్యము ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా మేము గత కొంతకాలంగా నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేస్తూ వస్తూ ఉన్నాం. మరి ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 25వ తారీఖు లోపల పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలకి, అఖిలపక్ష పార్టీలకు కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ జనవరి 15వ తేదీలోగా కాంగ్రెస్ పార్టీతో సహా అందరూ కూడా తేల్చి చెప్పాలి. జనవరి 15లోగా ఖచ్చితంగా విశాఖ రైల్వే జోన్కి ఏర్పాటుకి మేము సానుకూలంగా ఉన్నామని, ఖచ్చితంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని, బిల్లు పెడతామని చెప్పాలి. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులను
జోడించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకెంతకాలం కూడా ఒరిస్సా వాళ్ళ పెత్తనంలో ఒరిస్సా వాళ్ళ మోచేతి నీళ్లు మేము తాగడానికి సిద్ధంగా లేము. మేము ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఎట్టి పరిస్థితుల్లో ఉండేది లేదు. ఖచ్చితంగా విశాఖ కేంద్రంగా ఆర్ఆర్బీ వీల్స్ వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది మా చిరకాల డిమాండ్. మహానగరపాలక సంస్థ పాలవర్గం కాలపరిధి ముగుస్తుండటంతో కార్పొరేటర్లు వార్డులో జరిగే అభివృద్ధిని ప్రచారం చేసుకుంటూ రాబోయే ఎన్నికలకు పునాది వేసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు విజయనగరం వైఎస్ఆర్ పార్టీ పరిశీలకులు 13వ వార్డు కార్పొరేటర్ జీవి రవిరాజ్ చెప్పారు. వార్డులో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఆశీలమెట్టపైనున్న పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1,50,00,000తో వార్డులో శాశ్వత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. JNNRMU పథకం కింద 96 మందికి 2 కోట్ల రూపాయలతో ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ నగర కన్వీనర్గా గత 6 నెలల్లో పార్టీని బలోపేతం చేసినట్లు చెప్పారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో అన్ని వార్డులలో పాదయాత్రలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోనికి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 4వ తేదీన విజయనగరం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఫీజు ధర్నాలో పాల్గొంటున్నట్లు చెప్పారు. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సుమారు 6 కోట్ల పైనే మన వార్డులో అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ మన స్థానికంగా శానిటేషన్ కానీ మన ఎలక్ట్రికల్ కానీ మంచినీరు గురించి పూర్తిగా జరిగింది. సుమారు 1,50,00,000 రూపాయలతో వాటిలో 12 శాశ్వతంగా మంచినీరు ఇబ్బంది రాకుండా నిర్మించడం జరిగింది. మరి సుమారు 96 మంది గృహాలకి జగన్మోహన్ ద్వారా 2 కోట్ల రూపాయలతో 96 మందికి అధికారులు గృహాలు కూడా అందజేయడం జరిగింది. మరి బీటీ రోడ్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మరి సీసీ రోడ్స్ డ్రైన్స్ అన్ని కలిపి సుమారు 3 కోట్ల రూపాయల పైనే మరి అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు కాసేపు బ్రేక్. Future Frames, digital filmmaking, documentaries, company profiles, medical and health films, CD presentations, 2D, 3D animations, ad films, videos for all functions, multi-camera live mixing, audio recording theatre, video audio albums, video camera and editing training, tape to DVD conversions. Future Frames, the audio video studio, first floor, GVMC complex, Diamond Park, Visakhapatnam. Phone 27834443. నంది అవార్డు గ్రహీత సినీ దర్శకులు పి సునీల్ కుమార్ రెడ్డి వీటీవీలో స్వయంగా నిర్వహిస్తున్న ప్రజాహిత కార్యక్రమం పౌరుడు బాధ్యత వినియోగం హక్కు. ఒకప్పుడు ఎంత బాగుంటుంది మన విశాఖ, ఇప్పుడు ఏమైంది అసలు? ఇక్కడ ట్రాఫిక్ జామ్లు పెరిగిపోయి కొండలు కరిగిపోతున్నాయి, ప్రశాంతత తగ్గిపోతుంది. రణగొన ధ్వనులు, కరప్షన్, పొల్యూషన్, ఎవ్రీథింగ్. అరే ఒక్కడికి సివిక్ సెన్స్ లేదే, పక్కింటి వాడి ముందు చెత్త పోసేస్తారు. సినిమా హాల్లో ఏసీ వేయరు, మెడికల్ షాప్లో బిల్లులు ఇవ్వరు, హెల్మెట్లు పెట్టుకోరు, సీట్ బెల్ట్లు కట్టుకోరు, గవర్నమెంట్ ఉద్యోగులు సీట్లలో ఉండరు, జనం క్యూలో నిలబడరు, నో పార్కింగ్ జోన్లో బళ్ళు పెట్టేస్తుంటారు, నో స్మోకింగ్ బోర్డు ముందే సిగరెట్ కాలుస్తూ ఉంటారు. బోర్డుల మీద ఏం రాసినా పట్టించుకోరు, కానీ ఊరంతా తమ బోర్డులు మాత్రం రాస్తుంటారు. ప్రాణాలు పోతున్న ఆటోల్లో 10 మంది ఎక్కి కూర్చుంటారు, లోపల ఖాళీగా ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఎలాడుతూ ఉంటారు, అంబులెన్సులకు దారి ఇవ్వరు. ప్రతి ఒక్కరూ సమాజం మారాలంటారు. సమాజం అంటే ఎవరు? మనం కాదా? మనందరికీ తప్పు చేసే వాళ్ళ మీద కోపం ఉంది, మరి ఆ తప్పు చేస్తున్నది ఎవరు? మనం కాదా? వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఏమైనా చెబుతారు. ఈ మధ్య టీవీ కార్యక్రమాల్లో సలహాలు ఇవ్వడం ఎక్కువైపోయింది. ఇది మేం చెప్తే మీరు చూసే ప్రోగ్రాం కాదు, మీరు చెప్తే జనం చూసే కార్యక్రమం, మనం నిర్వహించే ప్రోగ్రాం. పౌరుడు బాధ్యత వినియోగం హక్కు. రండి ప్రశ్నిద్దాం తప్పు చేసే నాయకుల్ని, అధికారుల్ని, తప్పు చేస్తే జనాల్ని కూడా.